దావోస్లో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. దిగ్గజ సంస్థలు కొత్త పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండగా ఇప్పటికే ఉన్న సంస్థలు కార్యకలాపాల విస్తరణకు అంగీకారం తెలుపుతున్నాయి. 60,000 కోట్లతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లను విస్తరించనుంది. మరో 17,000 మందికి ఉద్యోగాలిచ్చేలా విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. గోపనపల్లిలో కొత్త ఐటీ క్యాంపస్ను నిర్మించేందుకు విప్రో ముందుకు వచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో తెలంగాణ రైజింగ్ బృందం పర్యటన విజయవంతంగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో దిగ్గజ కంపెనీల విస్తరణకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లను విస్తరించనుంది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. భేటీలో ఇరు పక్షాల మధ్య ఒప్పందం జరగడంతో భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణకు ఇన్ఫోసిస్, విప్రో సంసిద్ధత వ్యక్తం చేశాయి. మేడ్చల్ జిల్లా పోచారంలోని ఐటీ క్యాంపస్ ను విస్తరించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ సంగ్రాస్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. 750 కోట్ల రూపాయలతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఇన్ఫోసిస్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ విస్తరణతో కొత్తగా 17,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పేందుకు విప్రో అంగీకరించింది. దీని ద్వారా మరో 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమైన అనంతరం కీలక ప్రకటన విడుదల చేశారు. 3 ఏళ్లలో కొత్త ఐటీ సెంటర్ పూర్తి చేస్తామని విప్రో వెల్లడించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం విప్రో ప్రతినిధులను కోరారు.